హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో భారత పార్లమెంట్ గురించి తెలుసుకుందాం. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పార్లమెంట్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు కంప్లీట్ గా అర్థమవుతుంది. ఇక టాపిక్ లోకి వెళ్తే భారత పార్లమెంట్ అనే టాపిక్ ను మనం బ్రిటన్ దేశం నుంచి అంటే బ్రిటిష్ వారి నుంచి స్వీకరించాం. దీని గురించి 5వ భాగంలో అంటే 79 నుంచి 122 ఆర్టికల్ వరకు దీని యొక్క విధి విధానాల గురించి తెలియజేస్తుంది. 79 ఆర్టికల్ ప్రకారం పార్లమెంట్ అంటే రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ. అయితే మనం ఇక్కడ మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రాష్ట్రపతి పార్లమెంట్ లో సభ్యుడు కాడు, అంతర్భాగం అవుతాడు. అయితే పార్లమెంట్ అంటే మనం రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్సభ అని అనుకున్నాం కదా. అయితే రాజ్యసభ ఎప్పుడు ఏర్పడిందంటే 1952 ఏప్రిల్ 3 నాడు మరియు లోక్సభ 1952 ఏప్రిల్ 17 నాడు ఏర్పడ్డాయి. పార్లమెంట్ యొక్క మొదటి సమావేశం మే 17 నాడు జరిగింది. రాష్ట్రపతి ఆదేశంతో పార్లమెంట్ సమావేశం అవుతుంది. ఇక్కడ మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు పార్లమెంట్ సమావేశం ఈ రోజు కంప్లీట్ అయితే మళ్ళీ నెక్స్ట్ సమావేశానికి 6 నెలలకు మించి గ్యాప్ అనేది ఉండరాదన్నమాట. 6 నెలలకు ఒకసారి కంపల్సరీ సమావేశం కావాలి. అయితే పార్లమెంట్ అంటే రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్సభ అని అనుకున్నాం కదా. అయితే మనం మెయిన్ గా ఇప్పుడు రాజ్యసభ గురించి తెలుసుకుందాం. అయితే ఆర్టికల్ 79 దేని గురించి తెలియజేస్తుంది? పార్లమెంట్ యొక్క విధి విధానాల గురించి. ఇప్పుడు ఆర్టికల్ 80 వచ్చేసి రాజ్యసభ విధి విధానాల గురించి తెలియజేస్తుంది. రాజ్యసభని ఎగువ సభ, రాష్ట్రాల సభ, నిరంతర సభ మరియు శాశ్వత సభ అని పిలుస్తారు. అయితే రాజ్యసభకు ఎగువ సభ అను పేరు సూచించింది సర్వేపల్లి రాధాకృష్ణ గారు. అయితే దీనికి పేరు పెట్టింది మాత్రం జేబీ మౌలాంకర్ గారు. అయితే రాజ్యసభ మీద ఎలాంటి క్వశ్చన్స్ పడతాయి అంటే ప్రీవియస్ ఇయర్ నేను రాశాను కదండి, వాటిలో చూసాను. శాశ్వత సభ గురించి ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది. ఇక్కడ మనకు శాశ్వత సభ అంటే ఏంటి తెలియాలి అంటే శాశ్వత సభ అంటే రాజ్యసభ, మరియు దీన్ని తెలిపే ఆర్టికల్ కూడా తెలియాలి. అదే 80. ఆర్టికల్ 84 ప్రకారం రాజ్యసభకు ఎన్నిక కావడానికి అర్హతల గురించి తెలియజేస్తుంది. ఇక్కడ మెయిన్ గా మనం ఇండియన్ అయి ఉండాలి మరియు 30 సంవత్సరాలు నిండి ఉండాలి అండ్ దేశంలో ఎక్కడైనా ఓటర్ అయి ఉండాలి అండ్ 2 సంవత్సరాల కంటే ఎక్కువ జైలు శిక్ష పడి ఉండరాదు. అయితే రాజ్యసభ సభ్యుడిగా పోటీ చేయాలంటే 25,000 డిపాజిట్ చేయాలి అండ్ వీటిని తిరిగి పొందాలంటే పోలై చెల్లిన ఓట్లలో 1/6 ఓట్లు మనకు రావాలి. రాజ్యసభ ఎంపీలు పరోక్షంగా ఎమ్మెల్యేల చేత ఎన్నుకోబడతారు. వీరి యొక్క పదవీ కాలం 6 సంవత్సరాలు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1/3 అంటే 1/3 వంతు మంది పదవీ విరమణ చేసి వారి ప్లేస్ లో కొత్త వారు ఎన్నికవుతారు. అయితే ప్రీవియస్ వీడియోలో మనం షెడ్యూల్స్ గురించి తెలుసుకున్నాం కదా. అయితే ఇక్కడ ఎన్నో షెడ్యూల్ రాజ్యసభ గురించి తెలియజేస్తుంది, గుర్తుంది కదా. రాజ్యసభ అనేది 4 పదాలు. ఇక్కడ 4వ షెడ్యూల్ రాజ్యసభ గురించి తెలియజేస్తుంది, అంటే రాజ్యసభ సీట్ల గురించి తెలియజేస్తుంది. రాజ్యసభ సభ్యుల సంఖ్య అనేది ఆ రాష్ట్ర జనాభాపై ఆధారపడి ఉంటుంది అండ్ ఇక్కడ రాజ్యసభ అనేది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. రాష్ట్ర జాబితాలోని చట్టం చేసే అంశంపై ఫస్ట్ తీర్మానం చేసే అధికారం రాజ్యసభకు ఉంటుంది. రాజ్యసభలో గరిష్టంగా 250 మెంబర్స్ ఉంటారు, కానీ ప్రజెంట్ 245 మెంబర్స్ ఉన్నారు. అయితే 225 మెంబర్స్ వివిధ రాష్ట్రాల నుంచి ఎన్నికవుతారు మరియు 8 మంది కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నికవుతారు మరియు 12 మందిని రాష్ట్రపతి విశిష్ట వ్యక్తులను రాజ్యసభకు నామినేట్ చేస్తాడు. అయితే ఆర్టికల్ 89 ప్రకారం ఉపరాష్ట్రపతి రాజ్యసభ యొక్క ఎక్స్ అఫీషియో చైర్మన్ గా ఉంటాడు. అందుకే రాజ్యసభ సభ్యులు తమ రాజీనామాని ఉపరాష్ట్రపతికి సమర్పిస్తారు. అయితే రాజ్యసభ చైర్మన్ అయిన ఉపరాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుంటారో తెలుసా? ఓన్లీ రాజ్యసభ ఎంపీలు, లోక్సభ ఎంపీలు మాత్రమే ఎన్నుకుంటారు. దీంట్లో ఎమ్మెల్యేలు ఉండరని గుర్తించాలి. అయితే రాష్ట్రపతిని ఎన్నుకునేటప్పుడు రాజ్యసభ ఎంపీలు, లోక్సభ ఎంపీలు మరియు ఎమ్మెల్యేలు కూడా ఉంటారు. కానీ ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేటప్పుడు ఓన్లీ పార్లమెంట్ మెంబర్స్ అన్నమాట. రాజ్యసభ, లోక్సభ ఎంపీలు మాత్రమే ఉంటారు. అయితే ఆర్టికల్ 108 ఉభయ సభల సంయుక్త సమావేశాల గురించి తెలియజేస్తుంది. దీనిని రాష్ట్రపతి ఏర్పాటు చేస్తాడు. ఎలాంటప్పుడు ఏర్పాటు చేస్తాడు? అయితే సాధారణ బిల్లుల విషయంలో లోక్సభకు, రాజ్యసభకు భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు. దీనికి అధ్యక్షత ఎవరు వహిస్తారో తెలుసా? లోక్సభ స్పీకర్. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఏర్పాటు చేసేది రాష్ట్రపతి అయితే అధ్యక్షత వహించేది లోక్సభ స్పీకర్. అయితే ఉభయ సభల సంయుక్త సమావేశం అనేది ఓన్లీ సాధారణ బిల్లుల విషయంలోనే వర్తిస్తుంది. ఆర్థిక బిల్లులు మరియు బడ్జెట్, ద్రవ్య బిల్లుల విషయంలో దీన్ని ఏర్పాటు చేయడం కుదరదన్నమాట. అయితే మనం రాజ్యసభకు చైర్మన్ ఉపరాష్ట్రపతి అని అనుకున్నాం కదా. అయితే ఉపరాష్ట్రపతి తన రాజీనామాను ఎవరికి సమర్పిస్తారో తెలుసా? ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని ఫస్ట్ రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి.
అయితే ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి సమక్షంలో పదవి ప్రమాణ స్వీకారం చేస్తాడు మరియు తన రాజీనామాను కూడా రాష్ట్రపతికి సమర్పిస్తాడు. రాజ్యసభలో ఫస్ట్ సభానాయకుడు ఎన్ గోపాలస్వామి అయ్యంగార్. అయితే రాజ్యసభ గురించి తెలుసుకున్నాం కదా, నెక్స్ట్ వచ్చేది పార్లమెంట్ లో లోక్సభ గురించి తెలుసుకుందాం. ఆర్టికల్ 81 లోక్సభ యొక్క విధి విధానాల గురించి తెలియజేస్తుంది. అయితే లోక్సభను దిగువ సభ, అశాశ్వత సభ, ప్రజల సభ అని అంటారు. లోక్సభ సభ్యునిగా పోటీ చేయాలంటే ఇండియన్ అయి ఉండాలి, 25 సంవత్సరాలు నిండి ఉండాలి మరియు దేశంలో ఎక్కడైనా ఓటర్ అయి ఉండాలి. ఇంకొకటి ఏంటంటే 2 సంవత్సరాల కంటే ఎక్కువ జైలు శిక్ష పడి ఉండరాదు. లోక్సభ సభ్యునిగా పోటీ చేయాలంటే 25,000 డిపాజిట్ చేయాలి. వీటిని తిరిగి పొందాలంటే పోలై చెల్లిన ఓట్లలో 1/6 వంతు ఓట్లు మనకు రావాలి. ప్రతి రాష్ట్రం నుండి లోక్సభకు ఎంతమంది ఎన్నిక కావాలి అనేది ఆ రాష్ట్రం యొక్క జనాభాపై ఆధారపడి ఉంటుంది. 1947 నవంబర్ 17న రాజ్యాంగ సభ సమావేశమై జీవి మౌలంకర్ గారిని లోక్సభ స్పీకర్ గా ఎన్నుకుంది. ఇతరుని లోక్సభ పితామహుడు అని అంటారు. లోక్సభలో గరిష్టంగా 552 మెంబర్స్ ఉండాలి, కానీ ప్రజెంట్ 543 మెంబర్స్ ఉన్నారు. యాక్చువల్లీ 545 మెంబర్స్ ఉండేవారు, కానీ రీసెంట్ గా ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ యొక్క రిజర్వేషన్ ని తొలగించేశారు కాబట్టి ప్రెసెంట్ 543 మెంబర్స్ ఉన్నారు. దీంట్లో 524 మెంబర్స్ వివిధ రాష్ట్రాల నుంచి ఎన్నికవుతారు మరియు ఇంకో 19 మెంబర్స్ కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఎన్నికవుతారు. లోక్సభ యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు. అయితే రాష్ట్రపతి అనుకుంటే ప్రధానమంత్రి మంత్రిమండలి సలహా మేరకు లోక్సభను ముందుగానే రద్దు చేయొచ్చు. ఆర్టికల్ 110 ప్రకారం ద్రవ్య బిల్లులు, ఆర్టికల్ 117 ప్రకారం ఆర్థిక బిల్లులు, ఆర్టికల్ 112 ప్రకారం బడ్జెట్ ను మొట్టమొదటగా లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. ఒక బిల్లును ఇది ద్రవ్య బిల్లా కాదా అని నిర్ణయించేది లోక్సభ స్పీకర్. కేంద్ర మంత్రి మండలి లోక్సభకు సమిష్టిగా బాధ్యత వహిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ పార్లమెంట్ గురించి. రాజ్యసభ గురించి, లోక్సభ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో రాష్ట్రపతి గురించి చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.